అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. నేను ఎక్కడున్నానో తెలుసా? షిమ్లాలో ద మోస్ట్ విజిటెడ్ ప్లేస్ మాల్ రోడ్ లో అండి. నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది ఫేమస్ క్రైస్ట్ చర్చ్ అన్నమాట. చాలా ఓల్డెస్ట్ చర్చ్ ఇన్ షిమ్లా అని చెప్తారు. అయితే ఈ గెటప్ చూసారు కదా, ఇది హిమాచల్ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ స్టైల్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. ఈ ప్లేస్ అంతా చాలా హ్యాపెనింగ్ గా, ఎక్కువ జనాలతో, షాపింగ్, స్ట్రీట్ ఫుడ్ అన్ని ఉన్నాయి. ఈ ప్లేస్ లో స్నోఫాల్ పడినప్పుడు అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ చూసినప్పుడు. అండ్ ఈ ప్లేస్ కూడా. సో మేము డీటెయిల్ గా వీడియో అయితే చేయడం జరిగింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ వీడియో వచ్చి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. సో షిమ్లాలో డే 2 అండి మేము ఉన్నది. సో డే 1 మేము జస్ట్ వచ్చాము. బట్ దీని ప్రీవియస్ వీడియో అయితే మేము మార్నింగ్ చక్కగా లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ప్లేసెస్ విజిట్ చేసాము. సో మీరు ఆ వీడియో చూసారు. కానీ లాస్ట్ వీడియోలో లేకపోతే లాస్ట్ ప్లేస్ మేము చూసినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాము ఆఫ్టర్నూన్ వరకు. బట్ అక్కడ తర్వాత నుంచి మళ్ళీ మేము ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము. హోప్ మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో వీడియోలోకి వెళ్ళకముందు ఒక చిన్న మాట అండి. షిమ్లాలో ఉన్నాం కదా. సో షిమ్లా కోసం ఫ్యాక్ట్స్ మేము చదువుతున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, షిమ్లా అనే వర్డ్ శ్యామాలయ నుంచి వచ్చింది, డిరైవ్ అయింది. సో ఎందుకు శ్యామాలయ అన్నారు అంటే, ఒక ఫకీర్ జాకు అనే ప్లేస్లో ఒక ఇల్లు కట్టారంట, ఒక హౌస్ బిల్డ్ చేశారు. అది బ్లూ స్లేట్తో కట్టారంట. సో అందుకు శ్యామాలయ అని అంటారు. సో అక్కడి నుంచి షిమ్లా అన్న వర్డ్ అయితే డిరైవ్ అయింది అని చదివాము మేము. సో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాం. మీకు ఇంకా షిమ్లా కోసం ఇంకేమైనా ఫ్యాక్ట్స్ తెలిస్తే చెప్పండి. ఒకవేళ నేను చెప్పింది తప్పు అని మీకు అనిపించినా కూడా కింద కామెంట్స్లో మాకు తెలియచేయండి. ప్రస్తుతం అయితే షిమ్లాలో ఫేమస్ మాల్ రోడ్కి అయితే వచ్చామండి. సో షిమ్లా ప్లేసెస్ టు విజిట్ అంటే ఫస్ట్ వచ్చేది మనకి మాల్ రోడ్డే. సో ఇక్కడ చేరుకోవాలంటే కొంచెం కష్టపడాలండి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ తెచ్చుకుంటే మల్టీ లెవెల్ పార్కింగ్ అయితే ఉంది. అక్కడ పార్క్ చేసుకుని మనమైతే ఈ ప్లేసెస్కి రావాలి. స్టార్టింగ్లో అయితే మాకు ఫ్రూట్స్ కనపడ్డాయి. సో నేను ఇక్కడైతే కొనలేదు. ఎందుకు అంటే ముందు చాలా ఫ్రూట్స్ దొరుకుతాయేమో అని అనుకున్నాం, కానీ ముందు ఎక్కడ దొరకలేదు. ఈవెన్ ఒక్క యాపిల్ కూడా మేము షిమ్లాలో తినలేదండి. షిమ్లా వెళ్ళి యాపిల్ తినకపోతే అది ఎంత ఉంటుందో అంటే అన్ని కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతాయంట, అన్నీ దాచేస్తారంటే. ఎందుకంటే అన్ సీజన్లో వెళ్ళాం, ఒక ఆకు కూడా యాపిల్ ఆకు కూడా చూడలేదు. కాబట్టి అది యాపిల్ చెట్టో ముళ్ళ చెట్టో మాకు అర్థం కాలేదు. సో అది కూడా చిన్న డిసప్పాయింట్మెంట్. బట్ మిగతావన్నీ ఎంజాయ్ చేసాం. సో షిమ్లాలోనే మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అయిన మాల్ రోడ్కి అయితే వచ్చామండి. సో మాల్ రోడ్కి ఎక్కడానికి లిఫ్ట్ ఉన్నది. అంటే మనల్ని కార్ ఒక ప్లేస్ వరకు తెచ్చి ఆపేస్తారనమాట. ఆపేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మనం లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాలి. మొత్తం 3 rows ఉంటాయంట. అంటే 3 హెయిర్ పిన్ బెండ్స్లో ఉంటాయి. అక్కడ నుంచి మనం నడాలి. 2.5 to 3 kilometers అలా ఉంటుందంట. సో రండి పైకి వెళ్దాం. మాల్ రోడ్ అయితే చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్కి అలాగే షాపింగ్కి. సో కమ్. వన్ వే టికెట్ మనకి per person 20 rupees. అబోవ్ 3 years కిడ్స్ కూడా వాళ్ళు అడల్ట్గానే ట్రీట్ చేస్తున్నారు. మా టోటల్ 110 అయింది. సీనియర్ సిటిజన్కి 10 rupees మాత్రమే. సో ఇది వన్ వే టికెట్. షిమ్లాలో మాల్ రోడ్ వచ్చి కొండ మీద ఉంటుందండి. పైకి రీచ్ అవ్వాలి మనం. అలా అక్కడికి రీచ్ అవ్వాలి అంటే లిఫ్ట్లో వెళ్ళాలి. 3 అంతస్తులు 3 స్టాప్స్ ఉంటాయి అన్నమాట. సో దీని ప్రైస్ వచ్చి ముందు చెప్పినట్టే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ లిఫ్ట్ ఉందండి. సేమ్ టికెట్ అనుకుంటా, ఎందుకంటే టికెట్ తీసి లిఫ్ట్లో వచ్చాను కాబట్టి మళ్ళీ ఎక్కువ లిఫ్ట్లోకి వెళ్తాను. సో వచ్చేసామండి ఫైనల్గా మాల్ రోడ్కి అయితే. అంటే 2 లిఫ్ట్స్ అయితే ఎక్కాము. ఫస్ట్ ఒక లిఫ్ట్ ఎక్కాము, మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇంకొక లిఫ్ట్ ఎక్కాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. రండి. సో షాపింగ్ అన్నీ మేమైతే మాల్ రోడ్ రీచ్ అవ్వడానికి లిఫ్ట్ ఆఫ్ చేసుకున్నామండి. కానీ ఇలా ఇక్కడికి రీచ్ అవ్వాలంటే కేబుల్ కార్ కూడా ఉన్నదంట. మాకైతే ఆప్షన్ లేదు. మీరు కానీ ఒకవేళ ప్లాన్ చేసుకున్నట్టయితే ఒకసారి ఆ ఆప్షన్ ఒకసారి చెక్ చేసుకోండి. సో మేము అలా ఎక్కి మా స్టాప్ రీచ్ అయిన తర్వాత ఇక్కడైతే ఫ్రెష్ కొబ్బరికాయలు కట్ చేసి కనిపించాయండి. తొక్కొల్చి పెట్టారు చక్కగా. సో తింటున్నాం. కొబ్బరికాయ వచ్చేది 20 rupees అంటండి పీస్. చూడడానికి అందంగా కనపడుతుంది, అందుకని కొన్నాను. వీళ్ళకి ఇష్టమే. స్వీట్ లేదు, చప్పగా ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎక్కువ డిస్టెన్స్ నడాలి కదండి. చిన్నపిల్లలతో వస్తే ఇబ్బంది అవుతుంది. అందుకే చూడండి అక్కడ అన్ని ప్రామ్స్ ఉన్నాయి. అంటే రెంట్కి ఇస్తున్నారు. చక్కగా పిల్లలు అందులో వేసుకొని నడుచుకొని వచ్చేసి మళ్ళీ షాపింగ్ అంతా కంప్లీట్ మళ్ళీ తిరిగి ఇక్కడ ఇచ్చేస్తారు అన్నమాట.
అండ్ అలాగే ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కూడా అక్కడ చైర్స్ అయితే ఉన్నాయి, వాళ్ళు రెంట్కి ఇస్తారు. వాళ్ళు అయితే ఓల్డ్ పీపుల్ కానీ మనం వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవడమే, మనకి చక్కగా వచ్చేయచ్చు. మాల్ రోడ్ వచ్చి మొత్తం షాపింగేనండి. మీకు ఆ మాల్ అని వినగానే మీకు అర్థమైపోవాలి మొత్తం అంతా షాపింగే ఉంటుంది అని. షాపింగ్ మాల్ అని అర్థమండి. సో ఇక్కడ ఎక్కడ చూసినా మీకు ఒక్కొక్క పక్కన షాప్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే ఫుడ్స్ కూడా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేము వెళ్ళిన టైంలో అయితే లెఫ్ట్ రైట్ ఎటు చూసిన వింటర్ వేరేనండి, వింటర్ కలెక్షనే. సో మేము వింటర్ సీజన్లో వెళ్ళాం కాబట్టి మరి మాకు ఇక్కడ ఇలాగే జర్కిన్స్, స్వెటర్స్, మఫ్లర్స్, సాక్స్, గ్లోవ్స్ ఇవన్నీ కనిపించినాయి. బోల్డ్ షాప్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ ఉన్నాయండి. ఫారిన్ లో వేసుకుని తిరుగుతారు కదా అలాంటివి ఉన్నాయి. మనం వాటితో కంపేర్ చేస్తుంటే మనం ఎంత చెత్త వేసుకుని తిరుగుతున్నామో అనిపించింది. మీరు ముందు ముందు చూస్తారు మాలో కూడా ట్రాన్సిషన్ వచ్చిందండో. అలా కాదు, వాటి కంటే ఇంకా ఏవో సినిమాల్లో వేసుకుని తిరుగుతారు కదా అలాంటివి ఉన్నాయి. చాలా ఎక్స్పెన్సివ్. షూస్ కూడా, బూట్స్ కూడా. సో సాక్స్ అయితే తీసుకున్నామండి, చాలా బాగున్నది. ఇలా ఫర్ వచ్చి లోపల కూడా చాలా వెచ్చగా ఉన్నాయి. పిల్లలకి మాకు తీసుకున్నాము. సో ఈ ప్రైస్ ఎంత ఉంటుందో ఒకసారి మీరు కామెంట్ చేయండి, నేను మీకు వీడియో లాస్ట్ లో చెప్తాను ఈ ప్రైస్ ఎంత పడుతుందో. మేము టూర్స్ ప్లాన్ చేసుకుంటాం కదండి, ఆ టూర్ బుక్ చేసుకున్న వెంటనే, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిన వెంటనే మొదట చేసే పని ఏంటంటే ఈసారి అన్నీ రాసేసుకోవాలి. పేర్లు ఎక్కడికి వెళ్ళాలి, ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి అని బేభత్సమైన ఆలోచన చేస్తామండి. కానీ ప్రతిసారి జరిగేది ఏంటంటే లాస్ట్ వరకు ఏమీ చెయ్యం, అలా కంగారుగా బయలుదేరుతాం. ఈసారి కూడా మనాలి, షిమ్లా ప్లాన్ చేసుకున్నప్పుడు స్నో అవుతుంది కాబట్టి, స్నో పడుతుంది కాబట్టి, చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి జర్కిన్స్ కొనుక్కోవాలని అనుకుని ముందే అడ్వాన్స్డ్గా స్టార్ట్ చేసి ఓన్లీ రిచ్ క్రిస్కి మాత్రమే కొన్నాం. మేము కొనుక్కోవచ్చని. ఇంకా లాస్ట్ 1 వీక్ 8-10 డేస్ ఉన్నప్పుడు కళ్ళు తెరుచుకుని అప్పుడు కంగారుగా అమెజాన్లో అందరికి ఆర్డర్ పెట్టుకున్నాం. నేను పిచ్చి పని చేశాను అప్పుడు జరిగింది ఏంటి అంటే, ఓకేనా, అపరాజిత వల్ల అది మరీ కంప్ అయిపోయింది. వచ్చినవన్నీ టైటేనండి. అంటే మనది XXL అయితే దానికి ఇంకో నెక్స్ట్ సైజ్ ఇచ్చుకోవాలంట. స్వెటర్స్లో మనది XXL అయితే XXL ఇవ్వాలి, మనది XL అయితే XXL ఇవ్వాలి. ఏ సైజుకి ఆ సైజు ఇచ్చేసుకోవడం వల్ల వచ్చినవన్నీ మళ్ళీ రిటర్న్ పెట్టేసాం. పాతవేవో మాసిపోయినవి ఉంటాయి కదండి, అవన్నీ వేసుకుని ఢిల్లీ అయితే బయలుదేరాం. మధ్యలో ఎక్కడైనా కొనుక్కోవచ్చని ఆ షాపింగ్ అయితే ఇప్పుడు చేస్తున్నామండి. మా గెటప్లు మారిపోయి చూడండి. మొత్తం ముగ్గురు చక్కగా జర్కిన్స్ అయితే తీసుకున్నామండి, చాలా బాగున్నాయి. అంటే ఇంకా ముందు జర్నీ చేయాలి కదా, ఫుడ్ తో పాటు వచ్చింది అంటే ఇంకా ముందు జర్నీ చేయాలి కదా, సో అందుకని తీసుకున్నాం అనమాట. మమ్మీ, జోషి అండ్ నేను తీసుకున్నాం. అంటే రిచ్ క్రిస్కి ఆల్రెడీ తీసేసుకున్నాము వైజాగ్ లోనే, మాకు దొరకలేదు. సో మేము ఇక్కడికి వచ్చి తీసుకున్నాము. చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి. ఇవి 900 పడింది ఒక్కొక్కటి. 1100 బేరవాడిన రేటే గుర్తుంది జోషికి. రండి, వాటర్ కోసం ఏడుస్తున్నాడు. అదే ఏంటి, మా అందరిది ఒక గోల్ అయితే క్రిసిగడ్ ఒక్కడిది ఒక గోల్ అండి. మేమందరం ఈ జర్కిన్స్ హడావిడిలో షాప్ లో దూరిపోయి ఉండిపోయాము. వాడప్పుడు మొదలు పెట్టాడు. క్రిస్తో ప్రాబ్లం ఏంటంటే ఇన్స్టాల్మెంట్లో తింటాడండి, ఒకేసారి తిండు. మనం అందరం బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్లాన్ చేసుకుంటాం కదా, అప్పటికప్పుడు 2 ముద్దలు పెట్టేసుకుని అయిపోయింది అంటాడు. ఆటకో దేనికో, ఇప్పుడు ఇలా ట్రావెల్లో వచ్చాం అనుకోండి, 2 ముద్దలు పెట్టి నిండిపోయిందని అనిపిస్తుంది, ఆపేస్తాడు. మళ్ళీ 1 గంట తర్వాత ప్రారంభిస్తాడు, మళ్ళీ అక్కడ కూడా చిన్నగా తింటాడు. మళ్ళీ 1 గంట తర్వాత ఇదిగోండి, ఆడి కోసం వాళ్ళందరూ షాపింగ్లో బిజీ ఉంటే మళ్ళీ పెద్ద నచ్చాలి, బెదర్కి నచ్చాలి. అదిగోండి ఇలా చెయ్యన్నాడు కదా, అంటే వాడికి నచ్చాలి. మళ్ళీ నచ్చకపోతే దాన్ని వదిలేస్తాడు అనమాట. సెకండ్ ఆప్షన్ మళ్ళీ మేము ఎత్తుక్కోవాలి. వాడు మళ్ళీ చాలా పిక్కీ అండి, ఏది పడితే అది తినడు. రిచి అయితే అన్ని తింటాడు కానీ వీడికి మళ్ళీ చాలా చూజీ అన్నమాట. అందుకనే వీడి కోసం మేము రెస్టారెంట్లు నెత్తుక్కుని మరీ వెళ్ళాల్సి వస్తుంది, అంటే మార్చుకుని వెళ్ళాల్సి వస్తుంది. చాలాసార్లు మాకు నచ్చిన, అందరికి నచ్చిన వీడి కోసం అని సపరేట్గా వేరే దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ముందు కూడా అదే జరిగింది చూడండి. సో అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆడుతూ. అయితే మేము ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే వెనకాల నుండి నవ్వుతున్నాడు అండి, హీ అని నవ్వుతున్నాడు. ఇదంతా షాపింగ్ స్ట్రీట్ చూడండి, కిందన మొత్తం అంతా. మేమైతే ఇప్పుడు పైకి వెళ్తున్నాము, బట్ ఇదంతా షాపింగ్ స్ట్రీట్. అంటే బట్టలు, ఇయర్ రింగ్స్, స్పైసెస్, క్యాప్స్, వులెన్ క్లోత్స్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ.
సో చాలామంది ఇదిగోండి ఇక్కడ కూర్చుని ఉన్నారు కదా, వీళ్ళు చక్కగా ఎండకి స్వెటర్లు వేసుకుని ఎండకు కూర్చున్నారు. అంటే ఎండ మీకు పడుతుంది కానీ చాలా చలిగా ఉంది, చల్లగా ఉంది, అన్నిటికంటే బ్యూటిఫుల్గా ఉంది ఏరియా చాలా. విన్నానా ఇది మళ్ళీ చర్చ్కి వెళ్ళే షాపింగ్కి వెళ్ళే ప్లేస్ అండి, మళ్ళీ ఇది చర్చ్కి వెళ్ళే ప్లేస్. పైకి వెళ్తున్నాం, ఎక్కాలండి, కొంచెం నడవాలి. సో కానీ వాక్వే అంతా బ్యూటిఫుల్గానే ఉంది, చూడడానికి అందంగానే ఉంది, బట్ నడవాలి, పైగా ఇలా ఎక్కాలి. నిన్న ఇక్కడ 2 minutesకి మంచి కురిసిందంట కరెక్ట్గా ఈవినింగ్ నిన్న షాప్ మధ్యలో. సో ఇప్పుడైతే మేము ఓల్డ్ మాల్ రోడ్ దగ్గర ఉన్నాం కదండి. సో ఇక్కడైతే హిమాచల్ స్టైల్లో డ్రెస్సెస్ వేసి ఫొటోస్ తీస్తారు. సో దానికి ప్రైజెస్ అవన్నీ నేను మీకు వీడియో అవుతున్నప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి అయితే వాళ్ళు రెడీ చేస్తున్నారు, రండి చూద్దాం. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి క్రిస్సీకి ఆ జాకెట్ తీస్తుంటే మీరు ముందే గమనించి ఉంటారు, క్రిస్సీ చాలా డల్గా ఉన్నాడు స్టార్టింగ్ వీడియో నుంచి. సో ఇలా జాకెట్ తీస్తూ ఉంటే షాక్ కొట్టింది అన్నాడు. చూడండి ఫేస్ చూడండి, ఏడుస్తున్నాడు. షాక్ కొట్టడం ఏంట్రా అని మేము అడిగాము. సో మాకే వియర్డ్గా అనిపించింది, అంటే తేడాగా అనిపించింది, ఏంటి వీడు ఒక్కడే తేడాగా మాట్లాడుతున్నాడు అని. సో అంటే ఈ దెయ్యాలు భూతాలు పట్టినప్పుడు మాట్లాడతారు కదా, నాకు ఏదో అవుతున్నట్టు, అలాగా మాకు వియర్డ్గా అనిపించింది. బట్ దాని తర్వాత అర్థమైంది ఏంటి అంటే అందరికీ షాక్ కొట్టిందండి, షాక్ కొడుతుంది ఇక్కడికి వచ్చిన కాడి నుంచి. సో అది ముందు కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసాము, మీరు ముందు వీడియోస్లో కూడా చూడండి. సో మాకు అర్థం కానిది ఏంటి అంటే ఎందుకు షాక్ కొడుతుందో అర్థం కాలేదు. డ్రైవర్ని అడిగితే అన్నాడు, మనం ఇంత హై ఆల్టిట్యూడ్కి వచ్చాం కదా, మనలో కూడా కరెంట్ పాస్ అవుతుంది అన్నాడు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. అలా కరెంట్ ముందు చెప్తాం, మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. మేమైతే ప్రస్తుతం హిమాలయన్ ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకున్నాము. ఊటీ వెళ్ళినప్పుడు కూడా ఆ ఊటీ టీ కోసేవాళ్ళ స్టైల్లో డ్రెస్అప్ అయ్యాము. సో ఇలాంటివంటే మాకు చాలా ఇంట్రెస్ట్ అండి. రెడీ చేస్తారండి. సో నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది మీకు క్రైస్ట్ చర్చ్, చాలా ఫేమస్ చర్చ్ షిమ్లాలో ఇది. సో ఇక్కడ ఈ ఏరియా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదంటే చాలా హ్యాపీనింగ్ గా ఉంది. ఎక్కడ చూసినా జనాలు మోస్ట్లీ ఎండ ప్లేస్ లోనే చూసుకొని మరి కూర్చుంటున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నదండి. ఇక్కడ నుంచి ఇన్ఫాక్ట్ సిటీ వ్యూ అంతా చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇది టాప్ వ్యూ అన్నమాట, అది రిడ్జ్ వ్యూ అన్నమాట. చాలా అందంగా ఉంది. మీరు నా గెటప్ ఏంటా అని అనుకోవచ్చు. ఇది హిమాచల్ ట్రెడిషనల్ డ్రెస్ వేర్ అన్నమాట. చూడండి. మరొకటి ఏంటంటే ఇక్కడ స్నోఫాల్ జరిగినప్పుడు ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. వీలైతే వీడియో క్లిప్ మీకు పెడతాను. ఎంత బ్యూటీ ఉంటుందంటే అంత. నాకు ఇందాకే చెప్పారు నిన్న 2 minutesకి ఇక్కడ స్నోఫాల్ అయిందంట. ఈ రోజు కూడా పడితే బాగున్నాను. ఎక్కడ చూసినా జనం ఉన్నారు, అందరూ జర్కిన్స్ లోనే ఉన్నారు. మేము మట్టుకే ఫ్యామిలీగా ఇలా రెడీ అయ్యాము. అందరూ సింగిల్స్ అలా తీసుకుంటారు, మేమైతే ఫ్యామిలీగా అయితే అయింది ఖర్చు. వన్స్ ఇన్ అ వైల్ మెమరీస్ ఫర్ అ లైఫ్ టైం. సో చక్కగా మేమైతే క్యాప్చర్ చేసుకున్నాం. చర్చ్ లో కూడా వెళ్దాం, ఇప్పుడు చూద్దాం.
చక్కగా ఫోటోషూట్ అయితే చేసుకున్నామండి. వ్యూ చూడడానికి వెళ్దాం రండి. ఢిల్లీ టు షిమ్లా మేము వస్తున్నప్పుడు నేను జోషిని ఒక డౌట్ అడిగానండి. అసలు ఇంత దూరం జర్నీ చేసి ఇక్కడ ఒక ఊరుందని, ఈ ప్లేస్ ఇలాగా టూరిస్ట్ స్పాట్ కింద అవుతుందని అసలు ఎవరు అంత కష్టపడి అన్ని కొన్ని సంవత్సరాల క్రితం అలా వెతికి అలా పెట్టుంటారంటావు. మనం కార్లో రావడానికి తెలిసిపోతున్నాం కదా అని నేను చాలా అన్నాను తనతో. నాకు అలా ఐ కెప్ట్ ఆన్ థింకింగ్ అనమాట, ఏంటి హెయిర్ బిన్ పెండ్లు తిరగడం ఉంటాయి, ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి ఏంటా అని అనుకున్నాను. కానీ నేను హిస్టరీ చదివితే నాకు తెలిసింది ఏంటంటే, సో ఇక్కడ ఈ షిమ్లాని ఎలా కనుక్కున్నారు అని అంటే, ఇక్కడ వార్ జరిగిందండి, గోర్ఖా వార్. అది ఎప్పుడు జరిగింది అని అంటే 1819 సంవత్సరంలో వార్ జరిగింది బ్రిటిషర్స్తో. సో వాళ్ళు యుద్ధం చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ ప్లేస్ని కనుక్కున్న తర్వాత అప్పుడు ఈ ప్లేస్ చూసి చాలా కూల్గా ఉంది, ఇదేదో మనకి సెట్ అయ్యేటట్టు ఉన్నది అని. వాళ్ళు చల్లని ప్రాంతాల్లో ఉంటారు కదా, కాబట్టి ఇలాంటి ప్లేస్ మనకు సూట్ అవుతుందని సమ్మర్ హోమ్స్ కింద వాళ్ళు ఈ స్పాట్ ని సెలెక్ట్ చేసుకున్నారు. సో అప్పటి నుంచి ఇవి హిల్ స్టేషన్స్ టూరిస్ట్ స్పాట్ కింద అయితే వచ్చాయి. సో ఇది స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే, స్కాటిష్ సివిల్ సర్వెంట్, బ్రిటిష్ అతను చార్ల్స్ ప్రాట్ కెనడీ. ఆయన ఇక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఆ తర్వాత నుంచి ద రిమైనింగ్ ఇస్ హిస్టరీ. చర్చ్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. రండి చర్చ్ లోపల ఎలా ఉన్నదో అన్ని చూపిస్తాను. సో షిమ్లా మాల్ రోడ్ అని మీరు గూగుల్ చేయండి పిక్చర్స్లో, ఈ చర్చ్ మాత్రం కనబడుతుంది. ఈ చర్చ్ వచ్చేసి దీని నేమ్ క్రైస్ట్ చర్చ్ అండి. దీన్ని కట్టిందేమో 1857 సంవత్సరంలో దీన్ని కట్టారు. సో ఇది నియోగాతిక్ స్టైల్లో కట్టారు. నియోగాతిక్ అంటే మనకు పెన్సిల్ ముళ్ళు ఎలా అయితే ఇలా ట్రయాంగిల్ సూదుగా వస్తుందో అలాగా దాన్ని నియోగాతిక్ స్టైల్ అంటారు. సో ఇది నార్త్ ఇండియాలోనే సెకండ్ ఓల్డెస్ట్ చర్చ్ అండి. ఫస్ట్ ఏమో మీరట్లో ఉంది. సో ఇది బ్యూటిఫుల్ చర్చ్ అండి. సో మేము లోపలికి వెళ్ళాము, వీడియో తీసాము. సో వీడియో తీయనివ్వలేదు, బట్ నేను కొంచెం దొంగచాటుగా అయితే మీకు చూపిద్దామని తీశాను. పెద్ద చర్చ్ కాదు, కానీ బ్యూటిఫుల్గా లోపల ఇంటీరియర్ కానీ, ఆ వర్క్స్ కానీ, లేదా గ్లాస్ పెయింటింగ్స్ కానీ, చుట్టూరు అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుంది. సో టూరిస్టులు అయితే తెగ వచ్చి లోపలికి వస్తున్నారు, అలా చూస్తున్నారు. సో మేము కూడా క్రిస్టియన్స్ కనుక మేము ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాము అని అనిపించి చూసాము. సో లోపల నుంచి చూసే కంటే ఆ హిల్ మీద నుంచి ఆ చర్చ్ కనబడితే స్నోఫాల్లో అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఎక్కడికి వెళ్తున్నాం సరిగ్గా చెప్పు. ఫుడ్తో పాటు స్మాల్ క్యాపుచినో ఒకటి ఆర్డర్ ఇచ్చాం, అలాగే మ్యాంగో మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చామండి. అది చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇక్కడ చూసిన ప్రతి వాళ్ళల్లో ఇంత చలి గడ్డ కట్టేస్తున్నారు కదా, అయినా క్షమించట్లేదండి. ఐస్ క్రీమ్స్ తింటున్నారు, కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, షేక్స్ తాగుతున్నారు. సో సేమ్ కేటగిరీలో రిచి క్రిసి చెందుతారు, వాళ్ళు కూడా అది కావాలన్నారు. సో అదిగోండి. సో ఇందాక చెప్పాం కదండి, సో మేమేమో లోకల్ ఫుడ్స్ తినాలని లేదా ఏదన్నా కొత్తగా ట్రై చేయాలని మా క్రిసిగాడు ఉన్నాడు కదా, ఆడు ఏది పడితే తిండి అనమాట. కాబట్టి ఆడి కోసం చికెన్ నగ్గెట్స్ కానీ చికెన్తో చేసి ఉండాలన్నమాట, ఏదైనా చికెన్తో చేసి ఉండాలి. కాబట్టి ఆడి కోసమని ఫస్ట్ 2 రోజులు అయితే వెజిటేరియన్ దాబా దగ్గర ఆపినప్పుడు మా బాధలు చూడాలి. ఒకవేళ చికెన్ లేదంటే పప్పు మాత్రం ఉండాలండి, కాంపెన్సేట్ చేయాలి. పప్పు, నెయ్యి, అప్పడం ఏదో ఉండాలి. అప్పుడు ఆడు ముఖం వెలుగుతుంది. సో అని బాగా దువ్వాం అనమాట, బాబు బెదరు ఇంకా చాలా 2-3 గంటలు మనం ఇక్కడ ఉండాలి, కాబట్టి కొంచెం మాకు కోఆపరేట్ చేయని. అంటే ఫన్నీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది ఆ మూమెంట్స్. ప్లస్ అప్పుడప్పుడు ఇరిటేషన్ కూడా ఉంటుంది, అదే కదా ఫన్. ప్రతి ఇంట్లో ఇలాంటి ఐటమ్ ఒకటి ఉండే ఉంటుందండి. మాకైతే క్రిసిగాడు, మీకు కూడా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే మేము ఇలా ఫ్యామిలీగా ట్రావెల్ చేయడం, ఎంజాయ్ చేయడం మీకు నచ్చినట్టయితే మా ఫ్యామిలీ కోసం ఒక హార్ట్ సింబల్ కింద కామెంట్స్లో ఇవ్వండి. మాకు చాలా హ్యాపీనెస్ తెస్తుందండి. చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. నేను జోషి అవి చదువుకుంటూ చాలా నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాం. సో చక్కగా మెక్డొనాల్డ్స్లో అయితే మీల్ అంటే అదే మేమైతే ఫుల్గా తిన్నామండి.
తినిన తర్వాత చక్కగా ఇలా బయటకు వస్తే చూడండి సన్సెట్ అవుతుంది. అండ్ ఆ ఫాగ్ అయితే మీకు కనిపిస్తుందా లేదో నాకు క్లియర్గా తెలియదు, కానీ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మంచు పడడం. అదంతా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఈ స్ట్రీట్స్ లో నడుస్తుంటే ఎంత Foreign లో లైవ్లీ ఉన్నట్టుంది. చాలా హ్యాపీనింగ్, నిజంగా ఫారెన్ లో ఉన్న ఫీల్ వచ్చింది. చక్కగా ఈ స్ట్రీట్ సైడ్ అన్ని అలాగా స్ట్రీట్ ఫుడ్స్, ఒక పక్కనేమో సిటీ వ్యూ ఎంజాయ్ చేస్తూ లోకల్ మార్కెట్స్, చాలా చాలా బాగుంది ఈ క్లైమేట్. షిమ్లాని క్వీన్ ఆఫ్ హిల్స్ అని అంటారండి. ఎందుకు క్వీన్ ఆఫ్ హిల్స్ అని అంటారు అంటే మీకు ముందు చెప్పినట్టు బ్రిటిషర్స్ వచ్చారు, వాళ్ళు సమ్మర్ హోమ్స్ అక్కడ కట్టుకున్నారు. కానీ షిమ్లా మాత్రం 7 కొండల మీద కట్టారంటండి. అంటే కట్టడం అంటే 7 హిల్స్ అంట. ఆ 7 హిల్స్ మీద ఈ షిమ్లా అంతా అలా స్ప్రెడ్ అయి ఉంటుంది. అది స్ప్రెడ్ అవ్వడమే కాదు కానీ అదొక క్రెసెంట్ షేప్లో అంటే అర్ధచంద్ర ఆకారంలో ఉంటుందండి. అందుకు దీనికి క్వీన్ ఆఫ్ హిల్స్ అనే పేరు. అదొకటే కాదు కానీ ఇంత హైట్లోంచి చూసినప్పుడు నిజంగా టాప్ ఆఫ్ ది వరల్డ్ ఉన్నట్టు ఉంటుందండి వ్యూ మాత్రం. అంతే చలి అండ్ అంతే ఆ కూల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ప్లేస్ లో మీరు ఏదైతే చూస్తున్నారో స్నోఫాల్ పడినప్పుడు అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే గమ్మత్తు, మేము టూర్ చేసి వచ్చేసిన తర్వాత మేబీ ఒక 10-15 డేస్ తర్వాత మేము షిమ్లా వెళ్ళొచ్చాం. కాబట్టి మాకు ఈ షిమ్లా వీడియోస్ అన్నీ ఏంటి అవుతున్నాయి సజెస్ట్ అవుతున్నప్పుడు చూస్తే మాల్ రోడ్లో స్నోఫాల్ అయింది. మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ స్నోఫాల్ అయ్యాయి. మేము వెళ్ళిన టైంలో ఎందుకో కొంచెం టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో మేము రాగానే అది కూడా మా మంచిగా అయ్యింది. ఎందుకో ముందు వీడియోస్లో ముందు చెప్తాము. సన్సెట్ స్టార్ట్ అయిపోయింది కదండి, చాలా చలేసేస్తుంది. ఇక్కడ 2 degrees 3 degrees అన్నారు కదా, లిటరల్లీ ఇవన్నీ చల్లగా ఉన్నాయి. జర్కిన్ అంతా చల్లగా అయిపోతుంది. సో ఇక్కడ మనకి పైన చర్చ్ పక్కనే హార్స్ రైడ్ కూడా ఉన్నదండి. సో ఇదిగో చాలా హార్సెస్ ఉన్నాయి, 10-12 ఉంటాయి ఇక్కడ రెడీగా ఉన్నాయి. స్నో పడినా మంచిదే, స్నో పడకపోవడం మరీ మంచిది అని ఎందుకు అన్నానంటే ఇప్పుడే మీకు ఉపయోగపడుతుందని చెప్పేస్తున్నాను. స్నోఫాల్ అయితే వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మొత్తం అన్నీ క్లోజ్లో ఉంటాయండి. మీ వెహికల్స్ కూడా ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడాలి. రెండోది ఏంటంటే ఎంత చలిలోనే ఇలా బయటికి తిరగలేకపోతున్నాము. స్నోఫాల్ ఉంటే మామూలు వర్షంలో మనకి ఎంత చిరాగ్గా ఉంటుంది. అదే స్నో వర్షంలా పడితే కొంచెం బాగా ఇరిటేషన్తో మనం ఇబ్బంది పడతాము. కాబట్టి పీస్ఫుల్గా మనం చూడాలి అనుకుంటే ఈ చలిగా స్నోఫాల్ అవ్వకుండా ఉంటే చూస్తే బెటరు. ఒకవేళ స్నోఫాల్ కూడా అయ్యింది అనుకోండి, అది బోనస్ కింద తీసుకోండి. సో మేమైతే అయ్యో అని అనుకున్నాం కానీ ఆ చలినే భరించలేకపోయాం. అలా అయితే మేము ఎంత ఇబ్బంది పడేవాళ్ళం. చాలా వెహికల్స్ జామ్ అయిపోయి వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళలేకపోయారని మేము విన్నప్పుడు ఓకే ఏది జరిగినా మన మంచికే అని మేమైతే అనుకున్నాము. సో కాబట్టి లైవ్ స్నోఫాల్ అవ్వడం అంత మనకి అడ్వాంటేజ్ కాదనేది నేను చెప్పే విషయం. ఎందుకంటే మనకు అలవాటు లేదు కదా. సో మన వెహికల్స్ కానీ మనం తిరగడానికి కానీ అంత ఈజీగా అయితే ఉండదు చిన్నపిల్లలతో ట్రావెల్ చేస్తే మాత్రం. కాబట్టి స్నో పడే ఏరియాస్కి ఎలాగో మనం వెళ్తాం చూస్తాం కాబట్టి ఎక్కడెక్కడితో సాటిస్ఫై అవ్వడం బెటర్. సో చక్కగా ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ప్లేసెస్ చూసాము, ఇక్కడ నుంచి వ్యూస్ అద్దరిపోయాయి, షాపింగ్ బాగుంది, ఫుడ్ బాగుంది, స్ట్రీట్ ఫుడ్ అన్నీ అద్దరిపోయాయండి. ఈ విధంగా చెప్పాలంటే వదిలి వెళ్ళబోదేయట్లేదు, కానీ చలి స్టార్ట్ అయిపోయింది. చాలా లైవ్లీగా ఉంది ఈ ప్లేస్ మాత్రం అసలు. సో ఐ హోప్ మీరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకున్నాను. ఎంజాయ్ చేస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. బాయ్.